కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఓటర్ రోల్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను ఇవ్వనుంది ఈసీ. ఇటీవలే మహారాష్ట్ర పోలింగ్ సరళిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ డిమాండ్స్ తో వివరాలు వెల్లడించాలని ఈసీ నిర్ణయించింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ స్వాగతించారు. డిజిటల్ రూపంలో డేటా ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఓటర్ రోల్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను ఇవ్వనుంది ఈసీ. ఇటీవలే మహారాష్ట్ర పోలింగ్ సరళిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ డిమాండ్తో వివరాలు వెల్లడించాలని ఈసీ నిర్ణయించింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ స్వాగతించారు. డిజిటల్ రూపంలో డేటా ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికలో కూడా ఎన్నో అనుమానాలను అటు కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మహారాష్ట్రలో జరిగినటువంటి అటు ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని ఓపెన్ గానే ప్రెస్ మీట్ పెట్టి ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రత్యేకంగా ఎన్నో అనుమానాలను వ్యక్తం చేశారు. ఏదైతే ఎన్నికల ముందు కొన్ని ఓట్లను డిలీట్ చేస్తూ వస్తున్నారు, దానివల్ల తమ ప్రాంతాల్లో అంటే గెలిచేటటువంటి ప్రాంతాల్లో తాము ఓడిపోతున్నామనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పరిశీలించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను ఏదైతే పోలింగ్ సరళిపై ఉన్నటువంటి క్లారిటీని ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్టుగా తెలిసింది. దానికి సంబంధించి వివరాలు ఇస్తామనే విషయాన్ని కూడా ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే మహారాష్ట్ర, గుజరాత్ కి సంబంధించినటువంటి ఓటర్ రోల్స్ మొత్తం కూడా విడుదల చేసేందుకు ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈ విషయం పైన రాహుల్ గాంధీ సైతం స్పందించారు. అయితే ఎప్పుడు ఇస్తారు, దీనికి సంబంధించి డిజిటల్ రూపంలో డేటా ఎప్పుడు తనకి ఇస్తారో స్పష్టం చేయాలని చెప్పి కూడా మళ్ళీ రాహుల్ గాంధీ తను ఒకవైపు ఈసీని ప్రశ్నించారు. మొత్తానికి ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలకు సమాధానం చెప్పేందుకు ఈసీ సిద్ధమైంది. సౌజన్య. రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.